ఇది ఏ వయసులో తీసుకోవాలి? అయితే పిల్లలు 9 సంవత్సరాల నుంచి తీసుకోవచ్చు. యాక్చువల్గా 9 నుంచి 45 years వరకు అంటారు. కానీ ఏంటంటే పెళ్లి కాకముందు తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో తీసుకోవడం ఇంకా బెటర్. ఎన్ని డోసులు తీసుకోవాలి? 9 నుంచి 14 సంవత్సరాల వయసులో అంటే 2 డోసులు సరిపోతాయి అమ్మ. అంటే ఎలా ఇస్తారంటే మొదట డోస్ ఇచ్చిన తర్వాత 6 months కి మళ్ళీ ఇంకొక డోస్ ఇస్తారనమాట. 14 సంవత్సరాల లోపు అయితే 14 సంవత్సరాల తర్వాత ఏంటంటే 3 డోసులు ఇవ్వాలి. అది ఎలా ఉంటుందంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 months కి ఒకటి, మళ్ళీ 6 months కి ఒకటి అలా ఇస్తాం. అలా ఇస్తే అది కంప్లీట్ ఇమ్యూనిటీ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇంతవరకు అయితే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవమ్మా. ఇది నడుముకి అంటే ఇంట్రామస్క్యులర్ అంటారు, కండరాల్లో తీసుకునే వ్యాక్సిన్. దానివల్ల ఇంతవరకు అయితే ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. మన ఎక్స్పీరియన్స్ లో కూడా ఎవరికి ఏం రాలేదు. అయితే ఇందులో 2 కంపెనీస్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే మనం వాడేది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది సర్వీవ్యాక్ అనేది. ఇది ఇండియన్ మేడ్. ఇది 3000 అలా ఉంటుంది. ఇంకొకటి గాడాసిల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ వైరస్ స్ట్రెయిన్స్ ఇప్పుడు ఇందులో 4 రకాల వైరస్ కవర్ చేస్తుంది. అంటే 6, 11, 16 ఉంది కదా అది నెంబర్. ఈ వైరస్లని ఇది కవర్ చేస్తుంది అనమాట. ఇంకో కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే 10 రకాల వైరస్లు, అంటే హెచ్పివిలోనే 10 రకాల వైరస్లని కవర్ చేసే వ్యాక్సిన్స్ ఉన్నాయి. 2 కూడా మంచివే, కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, మనకి ఇది బెటర్, ఇండియన్ మేడ్ అనమాట. అయితే ఈ సర్వైకల్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ గాడాసిల్ ఉంటుంది కదా, 10 వైరస్లు కవర్ చేసి దాంతో ఓరల్ క్యాన్సర్స్ ని కూడా తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల ఓరల్ క్యాన్సర్ కూడా పాపిల్లోమా వైరస్ వల్ల వస్తాయి అనమాట. సో దాన్ని కూడా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంటే ఓపీలో చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. ఈ వ్యాక్సిన్ మనం విస్తృతంగా ఇచ్చామనుకోండి, ఇంకొక 10-12 సంవత్సరాల లోపల ఈ క్యాన్సర్ పేషెంట్స్ పాపులేషన్ అనేది తగ్గించాలన్నమాట మన ఉద్దేశం అది. సో అందుకని అందరికీ కుదిరిన వాళ్ళందరూ, ఎవరైతే ఎఫిషియెంట్ తీసుకోగలిగిన వాళ్ళందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి.